లేదు, మనకి ప్రాపర్ లాస్ ఉంటాయి, ప్రాపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవన్నీ కూడా అందరూ ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నాం అంటే మనకి 1947లో మనకి ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి మనం ఇప్పటి వరకు కూడా చాలా హ్యాపీగా బతుకుతున్నాం. ఇదంతటికీ గల మెయిన్ కారణం మన కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగం. ఎవరు కూడా మన రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ రూల్స్ ఎవరు కూడా ఎగ్నెస్ట్ గా ఉండకూడదు. అందరూ ప్రాపర్ గా ఉండాలి, ప్రాపర్ గా చదువుకోవాలి. సో మీ పిల్లలందరికీ కూడా ఎస్పెషల్లీ ఇప్పటి వరకు నేను చాలా చూసాను, లైక్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కానీ, లేకపోతే లైక్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కానీ ఈ రిపబ్లిక్ డే సెలబ్రేషన్ చాలా బాగుంది. అంటే సార్ మీరు తీసుకున్న నిర్ణయం చాలా అప్రిషియేట్ చేస్తున్నాం సార్. వెరీ 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 హ్యాపీ సార్. స్పెషల్లీ సార్ ఫస్ట్ టైం ఐమ్ సీయింగ్ యూ సార్, చాలా బాగా చక్కగా చేశారు సార్. లైక్ అంటే ఇప్పటివరకు అంటే లైక్ మీరు చెప్పిన విధంగానే సీన్ అంటే ఇప్పుడు పెద్ద పెద్ద జడ్పీ హై స్కూల్లోకి వెళ్ళినా, లేకపోతే మండలంలోకి వెళ్ళినా, లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళినా అలాంటి దగ్గర ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అటువంటిది ఇవన్నీ తరహా గుర్తులో పెట్టుకుని ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారంటే నిజంగా చాలా చాలా అభినందిస్తున్నాం సార్. అది కూడా ఇలానే చోట ఇంకా బాగుంది. అలానే మన ఇప్పుడు హెచ్ఎం గారిని అయితేనేమి, లాస్ట్ హెచ్ఎం గారిని అయితేనేమి, మన స్టూడెంట్స్ అందరిలో కూడా అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. చదువుతో పాటు అందరూ గుర్తుపెట్టుకోండి, చదువుతో పాటు అన్ని యాక్టివిటీస్ అందరూ పార్టిసిపేట్ చేయాలి. వాట్ ఎవర్ మే బి ద యాక్టివిటీస్, ఏదైనా కావచ్చు, చదువు అయినా, డాన్స్ అయినా, పాటలు అయినా, ముందుకు వచ్చి మాట్లాడడం అయినా, లేకపోతే ఏం చేయడం అయినా, అన్నింటిలో అందరూ పార్టిసిపేట్ చేయండి. చదువుతో పాటు అన్నింటిలో యాక్టివ్ పార్టిసిపేట్ చేయండి. మంచి మంచి రిజల్ట్స్ అన్ని కూడా తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలానే ఇప్పుడు ఆ స్కూల్ గురించి హెచ్ఎం గారు చెప్పినట్టు విధంగానే అది చాలా మోడర్న్ హై స్కూల్. మన మండల్లో చాలా పెద్ద హై స్కూల్. అది నియర్లీ అది ఒక 5 acres అంత ఉంటుంది. ఆ 5 acres కోసం మనం చాలా కష్టపడి స్కూల్ శాంక్షన్ అయింది. ఆల్మోస్ట్ ఒక 50% వర్క్స్ అంతా కూడా అయిపోయింది. మరొక 50% వర్క్ ఉంది. మన సర్పంచ్ గారు చెప్పినట్టు మన పెద్దలందరూ కూడా మాట్లాడి అక్కడ దానికి కావాల్సిన కరస్పాండింగ్ డెసిషన్స్ అన్ని కూడా తీసుకొని ఆ స్కూల్ కూడా ముందుకు కూడా తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. ఆన్ ది స్పెషల్ నోట్ మీకు కూడా ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాం సార్. ఇప్పుడు ఏంటంటే ఆ 5 acres లో మొన్న మా సొంత నిధులతోనే, మన పెద్దలందరూ కానీ మేమైతే కానీ మా సొంత నిధులతో మా జేసీ పెట్టి మొత్తం 5 acres కూడా మొత్తం శుభ్రం చేశాం సార్. అక్కడ చూసిన తర్వాత ఏమైందంటే మీరు అన్నట్టు విధంగానే అక్కడ గ్లాసులు కానీ, డోర్లు కానీ కొంచెం పగిలిపోయి ఉన్నాయి. కానీ వేరే వేరే యాక్టివిటీస్ దాన్ని యూజ్ చేస్తున్నారు. అవన్నీ కూడా మేము క్లియర్ చేస్తాం. మా జేసీ పెట్టి మొత్తం అంతా క్లియర్ చేసాం. లేదు సార్, ఇప్పుడు స్కూల్ మనం ఫండ్ దాని ప్రకారంగా మాట్లాడుకొని ముందుకు వెళ్ళి దాన్ని డెవలప్ చేసుకొని మన స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ మంచి హైపర్ యాక్టివ్ గా ఉండి అన్ని యాక్టివిటీస్ లో పాల్గొని బాగా చదువుకొని అన్ని యాక్టివిటీస్ లో బాగా పార్టిసిపేట్ చేసుకొని మన టీచర్స్ కానీ, మన పేరెంట్స్ కానీ, మన విలేజ్ కానీ మంచి పేరు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.